25 ఎకరాల విస్తీర్ణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో అద్భుతమైన డెవలప్మెంట్స్తో ఉడాయప్ రోడ్. హరివిల్లు మీ సొంత ఇంటి కలల సిరిజల్లు. ఈ వీడియోని చూసే ముందు మా 9 రోజెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వైద్య శాస్త్రం మరో అద్భుతం చేసింది. దుండగుల దాడిలో మరణించిన పోలీస్ అధికారి భార్య 2.5 ఏళ్ల తర్వాత అతడి వీర్య కణాలతో బిడ్డకు జన్మనిచ్చింది. ఈ అద్భుతం అమెరికాలో జరిగింది. డిసెంబర్ 2014లో న్యూయార్క్ పోలీస్ అధికారి వెంజియాన్ లియో తన సహాధికారి రాఫెలే రామోస్లతో కలిసి ప్రయాణిస్తున్న పెట్రోలింగ్ వాహనంపై దుండగులు దాడి చేసి హతమార్చారు. వెంజియాన్కు ఫియాక్సియా సానితో వివాహమై కొద్ది నెలల్లోనే ఆయన మరణించారు. దీంతో ఆయన మృతదేహాన్ని హాస్పిటల్కు తరలించారు. పోస్ట్ మార్టం నిర్వహిస్తే నా భర్త వీర్య కణాలను తీసి భద్రపరచాలని ఫియాక్సియా చైన్ వైద్యులను కోరింది. ఆమె కోరిక ప్రకారం వైద్యులు మృతదేహం నుంచి వీర్యకణాన్ని సేకరించి భద్రపరిచారు. విధి నిర్వహణలో మరణించిన తొలి ఆసియన్ అమెరికన్ పోలీస్ ఆఫీసర్గా నిలిచిన లియో అంత్యక్రియలు ఘనంగా నిర్వహించారు. 1.5 ఏళ్ల తర్వాత అతడి నుంచి సేకరించి భద్రపరిచిన వీర్యంతో కృత్రిమ గర్భాన్ని పద్ధతులను అనుసరించి ఆమె గర్భం దాల్చింది. న్యూయార్క్లోని ఫాస్పెట్రేయన్ హాస్పిటల్లో మంగళవారం ఆమె పండంటి పాపకు జన్మనిచ్చింది. వెంజియన్ అంత్యక్రియలు సందర్భంగా ఫియాక్సియా తన భర్త గురించి ఉద్వేగంతో చేసిన వ్యాఖ్యలు చుట్టుప్రక్కల ఉన్నవారిని కదిలించేలా చేశాయి. ఆయన మరణించిన నాతోనే ఉన్నారంటూ ఫియాక్సియా అన్నప్పుడు అందరూ కన్నీటి పర్యంతమయ్యారు. వెంజియన్ మరణించిన 2.5 ఏళ్లకు అతడి వీర్యంతో ఓ పాపకు జన్మనిచ్చిన ఫియాక్సియా పుట్టిన బిడ్డకు ఏంజిలినా అని పేరు పెట్టింది. దీనిపైన లియో తల్లి మాట్లాడుతూ గడిచిన 3 ఏళ్లు ఎంతో క్లిష్టమైనవని, ఈ వార్త మాకెంతో సంతోషాన్ని కలిగించిందని అన్నారు. బిడ్డ అచ్చు చనిపోయిన తన కొడుకులాగానే ఉందని ఆమె చూస్తూ మురిసిపోయారు.